నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ కల్పన. ఈరోజు మనం పచ్చి బొబ్బర్లతో కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పచ్చి బొబ్బరికాయ తీసుకొని ఇలా గింజలుగా ఒలిచిపెట్టుకోవాలి. తర్వాత ఒక 2 టమాటాలు, ఒక ఉల్లిగడ్డ తీసుకొని కట్ చేసి ఉంచుకోవాలి. ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి వేడైనాక పోపు దినుసులు వేసుకోవాలి. అవి చిటపటమన్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి. వీటిని అలసందలని కూడా అంటారు. ఇవి పచ్చివి తిన్నా బాగానే ఉంటాయి, ఉడకబెట్టుకొని తిన్నా బాగానే ఉంటాయి. కానీ పిల్లలకి ఇట్లనే ఇస్తే తినరు కదా, అందుకే ఇట్లా కర్రీ చేసి పెడితే కొంచెం ఇష్టంగా తింటారు. అలాగే కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో పసుపు, 1 టీ స్పూను పసుపు వేసుకొని, తర్వాత కొంచెం కారం ఒక 3 స్పూన్స్ వరకు వేసుకొని, అంటే మన టేస్ట్కి తగినట్టు ఆ క్వాంటిటీ బట్టి కారం వేసుకొని, కొంచెం సాల్ట్ వేసుకొని అవి ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకొని కొంచెం ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. అలా ఫ్రై అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న బొబ్బర్లు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దీనికి కొంచెం మసాలా పడుతుందండి. మసాలా వేస్తేనే ఈ కర్రీకి టేస్ట్ వస్తుంది. తర్వాత బాగా కలుపుకున్నాక ఒక 2 నిమిషాలు ఇట్లా ఫ్రై కానివ్వాలి. ఫ్రై అయిన తర్వాత గరం మసాలా అన్నాం కదా, 2 స్పూన్ల గరం మసాలా యాడ్ చేసుకోవాలి. గరం మసాలా వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. కలుపుకొని తర్వాత మనం దానికి తగ్గట్టుగా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసి కుక్కర్ క్యాప్ పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ కంటే ఎక్కువ వస్తే బాగా మెత్తగా అయిపోతుందండి. మెత్తగా అయిపోతే పేస్ట్ లాగా అయిపోతుంది. అందుకే 3 విజిల్స్ రాగానే ఆపేసేయాలి. చూడండి, 3 విజిల్స్ తర్వాత చూస్తే ఇలా ఉంటుంది. అంతే, కర్రీ రెడీ. బొబ్బర్ల కర్రీ రెడీ. బాయ్.